నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి 4th సెమిస్టర్కు సంబంధించినటువంటి సబ్జెక్టు రీసెర్చ్ మెథడ్స్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ అనేటటువంటి సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2026-27 అకాడమిక్ ఇయర్కు గాను ఈ సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇది EDN 27 పరిశోధన పద్ధతులు మరియు ప్రాథమిక గణాంకాలు అనేటటువంటిది తెలుగులో ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ సబ్జెక్టులో నుంచి అంటే రీసెర్చ్ మెథడ్స్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ ఈ సబ్జెక్టులో మొత్తం 50 మార్కులు ఉండడం జరుగుతుంది. 35 మార్కులు ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. 15 మార్కులు అనేటటువంటిది మీకు కాలేజ్లో రికార్డు, అసైన్మెంటు, సెమినార్ ఈ ప్యాటర్న్లో మీకు కాలేజ్ వాళ్ళు ఈ 15 మార్క్స్ అనేటటువంటివి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది గంటన్నర టైం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏ పార్ట్ బిలో క్వశ్చన్ పేపర్ ఉండి పార్ట్ ఏలో 15 మార్క్స్, పార్ట్ బిలో 20 మార్క్స్ ఉంటాయి. పార్ట్ బిలో మీరు ఒక లాంగ్ క్వశ్చన్లో ఒక 2 రాస్తానంటే సరిపోతుంది. పరిశోధన పద్ధతులు మరియు ప్రాథమిక గణాంకాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లను చూసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లోనే ఇవ్వడం జరిగింది. మీకు సెక్షన్ ఏలో 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎనీ 3 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్ అనమాట. చూడండి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ మిక్స్డ్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్, మిశ్రమ పరిశోధన పద్ధతి గురించి ఒక చిన్న గమనిక రాయండి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషనల్ సెటప్, విద్యా వ్యవస్థలో కార్యాచరణ పరిశోధన యొక్క ప్రాముఖ్యత ఏమిటి. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూసినట్లయితే ఎన్యూమరేట్ ద టెక్నిక్స్ ఆఫ్ ర్యాండమైజేషన్, యాదృచ్ఛీకరణ పద్ధతులను వివరించండి. 4th క్వశ్చన్ చూడండి, ఎనలిస్ట్ ద టూల్స్ ఆఫ్ క్వాలిటేటివ్ రీసెర్చ్, గుణాత్మక పరిశోధన సాధనాల జాబితాను తయారు చేయండి. నెక్స్ట్ 5th చూసినట్లయితే వాట్ ఆర్ ద అజంప్షన్స్ ఆఫ్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్, పారామెట్రిక్ గణాంకాల అంచనాలు ఏమిటి అనేటటువంటివి 5 షార్ట్ క్వశ్చన్ టైప్ క్వశ్చన్లు. కాకపోతే ఇవి లాంగ్ క్వశ్చన్లో కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనేటటువంటి ఈ 4th క్వశ్చన్ ఉంది కదా, ఇది కంప్లీట్గా మీకు లాంగ్ క్వశ్చన్లోనే ఎక్కువసార్లు రిపీట్ అయ్యేటటువంటి క్వశ్చన్ అనమాట. క్వాలిటేటివ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఉంటుంది అనమాట. గుణాత్మక పరిశోధన ఉంటుంది మరియు గణన పరిశోధన అనేటటువంటిది కూడా ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ బిలో చూడండి, ఎనీ 2 క్వశ్చన్స్ రాసినంటే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ మెంట్ బై రీసెర్చ్ ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం. పరిశోధన సమస్య అంటే ఏమిటి, పరిశోధన సమస్య గుర్తింపు మూలాలను వివరించండి. 7th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీ ఎక్స్పెరిమెంటల్ డిసిజన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. వివిధ రకాల ప్రీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్లను తగిన ఉదాహరణలతో వివరించండి అనేటటువంటి ప్రశ్న. 8th క్వశ్చన్ చూడండి, డిఫైన్ శాంప్లింగ్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ శాంప్లింగ్ టెక్నిక్స్ విత్ ఎగ్జాంపుల్. ఈ శాంప్లింగ్ అనేటటువంటి నమూనాను వివరించండి, సంభావ్యత నమూనా పద్ధతులను ఉదాహరణలతో వివరించండి. ఈ శాంప్లింగ్ అనేటటువంటిది మీకు ప్యూర్గా షార్ట్ క్వశ్చన్ కూడా చాలాసార్లు వచ్చింది, లాంగ్ క్వశ్చన్లోను కూడా వచ్చిందనమాట. ఒక యూనిట్ మొత్తం శాంప్లింగ్ మీదనే, ప్రాబబిలిటీ శాంప్లింగ్ మీదనే ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఏ స్టడీ ఈజ్ కండక్టెడ్ టు అసెస్ డిజిటల్ యాటిట్యూడ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్, డాటా ఈజ్ అనలైజ్డ్, ద t-test critical score is found as 1.71 with p-value of 0.938. Explain the probability of accepting, rejecting null hypothesis with 95% confidence level and justify the result అనేటటువంటిది. పురుష మరియు మహిళా ఉద్యోగి డిజిటల్ మర్యాదలను అంచనా వేయడానికి ఒక అధ్యయనం నిర్వహించబడుతుంది. డేటాను విశ్లేషించారు. టీ పరీక్ష క్రిటికల్ స్కోర్ 1.71గా కనుగొనబడింది. పి పరీక్షది 0.0938 విశ్వాస స్థాయిలో. శూన్య పరికల్పనలను అంగీకరించే తిరస్కరించే సంభావ్యతను వివరించండి మరియు ఫలితాలను సమర్థించండి అని ఇక్కడ తెలుగులో మీకు ట్రాన్స్లేషన్ అనేటటువంటిది పోయింది. ఇంగ్లీష్లోది నేను తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసిన కాబట్టి అది సరిగ్గా లేదు. సో మీరు 9th మోడల్ టైప్ క్వశ్చన్ వస్తుంది, అదే క్వశ్చన్ వస్తుందని నేను చెప్పలేను, చూసుకోండి. ఇక మిగిలిన క్వశ్చన్లు చూసినట్లయితే గుణాత్మక పరిశోధన మరియు పరిమాణాత్మక పరిశోధన, రైట్ అబౌట్ క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్స్ అనేటటువంటి క్వశ్చన్లు. పరిశోధన ప్రతిపాదన అంటే ఏమిటి వివరించండి. ఎక్స్ప్లెయిన్ వాట్ ఏ రీసెర్చ్ ప్రపోజల్ అనేటటువంటిది. ర్యాండమైజేషన్ అనేటటువంటిది ఏంటి అనేటటువంటిది. సగటు మధ్యగతం గురించి ప్రాబబిలిటీకి సంబంధించినటువంటిది, వాటికి మధ్యగతాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇందాక మీకు చూపించినటువంటి 9th క్వశ్చన్ టైపు రావడం జరుగుతుంది.
మ్యాన్విటీ యూ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది కూడా యూ టెస్ట్కి సంబంధించినటువంటిది, చాలాసార్లు రిపీట్ అయింది. యాక్షన్ రీసెర్చ్, సర్వే మెథడ్, శాంప్లింగ్, పరిశోధన సాహిత్యం యొక్క మూలాలు, వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ రీసెర్చ్ లిటరేచర్స్, సర్వే పద్ధతి, రీసెర్చ్ సర్వే మెథడ్ అనేటటువంటి ఇవి ఏదైతే బీఈడి 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి రీసెర్చ్ మెథడ్స్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనమాట. ర్యాండమైజేషన్ గురించి, శాంప్లింగ్ గురించి, మధ్యగతం మీద వచ్చేటటువంటి క్వశ్చన్, డిఫరెంట్ టైప్ క్వశ్చన్లు మీకు చెప్పినాయి కదా. ఎడ్యుకేషనల్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ రీసెర్చెస్, ఇవే క్వశ్చన్లు వస్తాయి. వీటిని నేర్చుకోండి, పక్క డ్యామ్ షూర్గా రావడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి.